జగిత్యాల నుంచి హైదరాబాద్ మీదుగా వింజమూరుకు వెళుతున్న హరికృష్ణ ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. మార్కాపురం జిల్లాలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయవరం సమీపంలో పలకల క్వారీల దగ్గర టిప్పర్, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్నాయి. బస్సుతో పాటుగా టిప్పర్లో కూడా మంటలు చెలరేగాయి. దీంతో బస్సులోని 10 మంది ప్రయాణికులు సజీవ దహనమైపోయారు. మరికొందరికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమే ఉంది. ప్రమాదంలో బస్సు, టిప్పర్ పూర్తిగా దగ్ధమైపోయాయి. గురువారం ఉదయం 6:30 ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది. ఘటనా స్థలానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సహాయక చర్యల్ని చేపట్టారు. బస్సు హైదరాబాద్ నుంచి పామూరు వైపు వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. పలకల క్వారీల దగ్గర బస్సు మలుపు తిరుగుతూ ఉండగా టిప్పరు, బస్సు రెండు ఢీకొన్నట్టుగా సమాచారం. అయితే టిప్పర్ అతివేగమే ఈ ఘటనకు కారణంగా తెలుస్తుంది. ప్రమాద సమయంలో బస్సులో 20 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. వీరిలో బస్సు వెనుక భాగంలో ఉన్నవారు బయటకు రాలేక మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ముందు భాగంలో ఉన్న సుమారుగా 10 మంది ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల్లో కనిగిరి ప్రాంతానికి చెందిన వారు ఉండవచ్చని భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పరిశీలించారు.